ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వచమోనయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్తైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొదలుచల్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామిని నమః. ఓం సామం జామై ఓం రాం గోం కరం గణం. ఓం నమః శివాయ వేణు దత్తాత్రేయ నమ. ఓం ఐం ద్రౌగ్రం శ్రీం వేణు దత్తలక్ష్మీదేవ్యై నమ. ఓం హ్రీం రౌం విష్ణు శక్తయే నమ. ఓం కమలాల శ్రీమేరుచక్రమా నమ. ఓం నమః శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమ. ఓం శ్రీ శేషాద్రి స్వామిని నమ. ఈ శేషాద్రి స్వామి చరితము 5వ అధ్యాయం 2వ భాగం. భక్తుల అనుభవాలు. తిరువళ్ళూరు సుబ్రహ్మణ్య మొదలయారు శేషాద్రి స్వామిపై అపరిమిత భక్తి విశ్వాసములు కలిగిన వారు. అదేవిధంగా రమణ మహర్షి అనిలను వీరికి భక్తి విశ్వాసములుండేవి. వీరు ఇంకనూ ధనవంతుడు కావాలనే సంకల్పంతో ఎక్కువ సమయం వ్యాపార సంబంధమైన లౌకిక వ్యవహారములలో నిమగ్నుడై ఉండేవారు. స్వామి సుబ్రహ్మణ్య మొదలయారు ఆధ్యాత్మిక మార్గంలో పెట్టదలిచి 1910వ సంవత్సరంలో స్వామి మొదలయారుతో సూచినావా, తమ్మునికి రమణ మహర్షి నెలకు 10,000 జీతం, నాకు 1000 రూపాయలు, నీవు 100 రూపాయలైనా సంపాదించ శ్రమించరాదా? ఆత్మవిద్య అతి సులభం అని మాటికి చెప్పినను అతని మదికి స్వామి మాటలు ఎక్కలి. స్వామి హఠాత్తుగా అతనితో నీకు బ్రహ్మత్యాపాతకం చుట్టుకొంటున్నది అని అనగా మొదలయ్యారు భయకంపితుడై సూతగుహలో ఉన్న రమణ సన్నిధికి వెళ్ళి శేషాద్రి స్వామి అన్న మాటను విన్నవించుకున్నాడు. అప్పుడు రమణ మహర్షి స్వామి అన్న మాటలలో అంతరార్థాన్ని వివరించుతూ, స్వామి అన్న మాట నిజమే, బ్రహ్మమును ఎరువుకుండుటను బ్రహ్మను వచ్చి చేసినావని చెప్పవచ్చును అని మహర్షి నుడివి మొదలయ్యారు దిగులు దీర్చి. కావ్యకంఠ గణపతి శాస్త్రి వారి అనుభవం. కావ్యకంఠ గణపతి ముని సిద్ధ కవి. రమణులు సుబ్రహ్మణ్య అంశాన్ని గణపతి అంశాన్ని ప్రతీతి. గణపతి ముని భగవాన్ రమణులకు శిష్యుడు. బాల్యమునని పంచాక్షరీ మంత్రము, తారామంత్రము ఆయనకు ఉపదేశమై ఉండి ఆయన లక్షల కొలది మంత్రజపం చేసి నవద్వీపములో పండిత సభలో ఆయనకు కావ్యకంఠ అనే బిరుదు ప్రసాదింపబడింది. అచ్చట గణపతి రీతి కవిలు కులపతి రతి దక్షో దాక్షిణాత్యోహం అని దర్పముగా ఆయన సభలో ప్రకటించారు. గణపతి ముని 1903వ సంవత్సరంలో తిరువణ్ణామలైకి ప్రథమంగా వచ్చింది. బ్రాహ్మణ స్వామిగా పిలువబడుతున్న రమణ మహర్షిని గురువుగా స్వీకరించి వారికి రమణ మహర్షి అనే పేరు పెట్టిన వారు గణపతి మునియే. భగవాన్ రమణుల ఉపదేశాన్ని ఛందోబద్ధం చేసి రమణ గీత అను 18 అధ్యాయముల గ్రంథాన్ని ఉమాసహస్రాన్ని రాసి శేషాద్రి స్వామిని దర్శించి తన ఇష్టదైవమైన జగదాంబ అంశ స్వామిలో ఉన్నదని భావించసాగి స్వామి గురించి గణపతి ముని తరచూ సంభాషించేవారు. పొరుగువారు ఎవరైనా వచ్చి స్వామిని గూర్చి అడిగిన, శేషాద్రి స్వామియా, ఆయనకు పిచ్చి కదా, ఆ పిచ్చివాణ్ణి చూడనేలా అని ప్రశ్నించి పరీక్షించేవారు. అందుకు వారు బాధపడి స్వామి పక్షమున వాదించినను వారి భక్తికి మెచ్చుకొని సమాధానపరిచేవారు. శేషాద్రి స్వాముల వారి యందు కుండలిని ప్రసాద లబ్ధమైన దివ్యశక్తి జాగృతమై జ్ఞాన దృష్టి సంప్రాప్తమైనదని గణపతి శాస్త్రి అనేవారు. ఒకప్పుడు తిరువణ్ణామలలోని అన్నసత్రంలో శక్తి తత్వంపై కావ్యకంఠ గణపతి శాస్త్రి 10 రోజుల పాటు ఉపన్యాసం ఇచ్చి అప్పటికి గణపతి శాస్త్రి కుమారుడు మహాదేవ శాస్త్రికి వివాహం నిశ్చయమై ఉండేది. అటువంటి రోజున తిరువణ్ణామలలోని పౌరులు 10 రూపాయలు వసూలు చేసి గణపతి శాస్త్రికి బహుమతిగా ఇవ్వ సంకల్పంతో ఉండి
ఉపన్యాసం జరుగుతుండగా స్వామి హఠాత్తుగా అక్కడికి వచ్చి రాగా తిరువణ్ణామలై తాలూకా బోర్డు ప్రెసిడెంట్ వెంకట సుబ్బ అయ్యర్ గణపతి శాస్త్రికి బహుమతిగా ఇవ్వదలిచి పెట్టిన 50 రూపాయలు శేషాద్రి స్వామికి చెప్పకనే చేతిలో పెట్టగా, నాకెందుకు ఈ ధనము అని స్వామి వెంకట సుబ్బయ్య అయ్యర్తో అన్నారు. అప్పుడు వెంకట సుబ్బయ్యర్ ఈ ధనాన్ని మీ ఇష్టం వచ్చిన వారికి ఇవ్వండి అని స్వామితో అన్నారు. స్వామి యొక్క పరేంగిత జ్ఞానముల గురించి సామాన్య మానవులు కూడా అర్థం చేసుకోవాలనే భావంతో వెంకట సుబ్బయ్యర్ అట్లా చేసినారు. ఉపన్యాసానంతరం శేషాద్రి స్వామి ఆ 50 రూపాయల ధనాన్ని గణపతి శాస్త్రికి ఇవ్వగా, నాకు ఎందుకు ఈ ధనాన్ని ఇస్తున్నారని గణపతి శాస్త్రి స్వామిని ప్రశ్నించి, అప్పుడు స్వామి మాట్లాడుతూ వాగద్ధవివ సంపృక్తౌ వాగద్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శబ్దార్థ జ్ఞానము కలుగుటకు పూర్తిగా శబ్దార్థముల వలె కలిసి ఉన్న ఈ జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుతున్నాం అని మహాకవి కాళిదాస కొంత శ్లోకములు చదివి, ఈ శ్లోకములో మహాదేవుని కళ్యాణం సూచితమైనది. మహాదేవుని వివాహం అక్కడ చేరిన పౌరుల యొక్క భావములను స్వామీజీ గ్రహించి వారి సంకల్పానుసారము ఆ ధనమును శాస్త్రి గారికి ఇవ్వడంతో స్వామివారి సర్వజ్ఞత్వము నిరూపణమైనది. తర్వాత గణపతి శాస్త్రి కుమారుడు మహాదేవ శాస్త్రికి రాజేశ్వరి అను కన్యతో 15/3/1918 నా వివాహము జరిగినది. మరొక సందర్భంలో గణపతి శాస్త్రి ఈఎస్ రామస్వామి శాస్త్రి గారిని కలిసి శ్రీ రమణ సమితి అన్న సంఘమును స్థాపింప ఆలోచన తెలిపారు. అందుకు రామస్వామి శాస్త్రి సంతోషించి ఈ విషయాన్ని భగవాన్కు స్వయంగా తెలియజేసి భగవాన్ అనుమతి తీసుకుందామని అనగా, ఇద్దరు కొండపైకి బయలుదేరు దారిలో శేషాద్రి స్వామి వీరికి ఎదురుబడి గణపతి శాస్త్రి రామస్వామి శాస్త్రి గారులతో సంఘము స్థాపింపబోతున్నారా, మంచి కార్యమే అని అన్నారు. అరగంట ముందు తీర్మానించిన విషయాన్ని స్వామి తెలుసుకోవడంతో వారి ఆశ్చర్యపడి ముత్యాల శక్తి రోజులో ఎక్కువ సమయం స్వామి తిరువణ్ణామలైలోని అంగడి వీధుల్లో సంచరించేవారు. స్వామి తమ అంగడిలోకి వస్తారేమోనని వర్తకులందరూ కాచుకొని ఉండేవారు. ఆయన దూరంగా ఉన్నప్పుడే వర్తకులు లేచి చేతులు కట్టుకొని నిలబడేవారు. స్వామి ఎవరి అంగడిలో అడుగు పెట్టినా ఆనాడు వారి లాభము ద్విగుణీకృతంగా ఉండేది. స్వామి చేయి పెట్టిన ఎడల అది సువర్ణంగా మారునని వర్తకులకు తెలుసు. స్వామి చిత్తవృత్తి స్వామికే ఎరుక. ఏదో తోచిన అంగడిలోకి వెళ్ళి అందులోని సరుకులను ఎత్తి కింద వేసేవారు. ధాన్యమును కింద వదల్లేవారు. సాధారణంగా ప్రతి అంగడిలో స్వామి పటం ఉండేది. వర్తకులు స్వామి పటాన్ని కర్పూర హారతి ఇచ్చిన గాని వ్యాపారము ప్రారంభించరు. స్వామి 2-3 రోజులకు ఒకసారి 2-3 అంగళ్లకు తప్పక వెళ్ళేవారు. అందులో ముత్యాల శెట్టియారు అంగడికి మాత్రం స్వామి ఎక్కువగా వెళ్ళేవారు. స్వామికి చెట్టియారు అన్న ప్రీతి. చెట్టియారుకు స్వామి అంటే ఎనలేని భక్తి. వారికి చిల్లర అంగడి, వస్త్రాలయం అను 2 అంగళ్ళు ఉండేవి. వారి అంగళ్ళలో అనేక మంది సహాయక ఉద్యోగస్తులు ఉండేవారు. ముత్యాల చెట్టి ధార్మిక ప్రవృత్తి గలవారు. తన అంగళ్ళలో కర్పూరము స్వయంగా తలేముచు కర్పూరం వల్ల స్వచ్ఛతగా ఉండేవారు. ముత్యాల చెట్టి అంగడిలో కర్పూరము కాలు అనాకి అమ్మగా ఇతర అంగళ్ళలో 8 అణాలకు అమ్మేవారు. కావున అందరూ కర్పూరానికి ముత్యాల చెట్టి అంగడికి వచ్చేవారు. కర్పూరము అరుణాచలేశ్వరుని హారతికి వినియోగిస్తారు. కావున ముత్యాల చెట్టి భక్తితో నష్టానికే కర్పూరం అమ్మేవారు. ముత్యాల చెట్టి అంగళ్ళలో పనిచేయు సిబ్బందిలో కొందరు కాలి క్రింద చింతపండు పెట్టుకొని వెండి నాణ్యము అతికింపజేసి డబ్బులుగా చేసేవారు. కొన్ని సందర్భంలో ముత్యాల చెట్టి వారిని పట్టుకుని మందలించునే గాని పని నుండి తొలగించక తన దయాభ్యర్థను చూపేవారు. స్వామి ముత్యాల చెట్టి అంగడికి వచ్చినప్పుడు కొన్నిసార్లు బియ్యాన్ని, కలకండను, క్యాష్ బాక్సులోని నాణ్యములను క్రింద వెదజల్లినను స్వామి చేష్టలను గమనిస్తూ
స్వామిని ఆరాధించేవారు. స్వామి అనుగ్రహంతో రోజుల్లో ముత్యాల చెట్టు 7-8 లక్షల రూపాయల వరకు సంపదను కూడేశారు. ఒకరోజు స్వామి ముత్యాల చెట్టు అంగడికి వెళ్ళి నెయ్యి డబ్బాను రోడ్డుపై కింద దులించగా తెల్లవారి ముత్యాల చెట్టుని పూర్వం మోసగించిన వ్యక్తులు 750 రూపాయలు తెచ్చి ముత్యాల చెట్టుకి ఇచ్చారు. వేరొక సందర్భంలో స్వామి చెట్టియారు వస్త్రాలయానికి వచ్చి బంగారు లేసుతో నేయబడిన పట్టు వస్త్రాన్ని తీసుకొని ముక్కలుగా చింపి యచ్చమ్మ బర్రెదోడ కొమ్ములు మేడ తోక కాళ్ళకు గచ్చినారు. ఆ రోజు ముత్యాల చెట్టియారు వస్త్రాలయానికి అనేక మంది వచ్చి వస్త్రాలు కొనడంతో 2000 రూపాయలు రాబడి రావడం జరిగింది. ఒక మామిడి పండ్ల వర్తకుడు 5-6 పండ్ల మామిడి పండ్లను వీధి ప్రక్కన కుప్పగా పోయించి ఆ పండ్ల అమ్ముటకు ఒక సహాయకుని నియమించి పొరుగురుకు వెళ్ళారు. అది ఉదయ సమయం. శేషాద్రి స్వామి మామిడి పండ్ల వద్దకు వచ్చి ఒక పండు తీసుకొనగా ఆ సహాయకునకు స్వామిది బంగారు చెయ్యి అని తెలియక స్వామి తీసుకున్న మామిడి పండును లాక్కుని స్వామిని అజ్ఞానంతో ఆక్షేపించారు. ఆ సంఘటన చూసిన వారు ఆ సహాయకునకు స్వామి విషయం వివరించి స్వామిని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరమని సలహా చెప్పినను అతను లక్ష్య పెట్టనందున స్వామి అక్కడి నుండి వెళ్ళిపోయి ఆ రోజు ఉత్తవుని మామిడి పండు అమ్ముడు పోలేదు. దానికి తోడు మరుసటి రోజున మామిడికాయలు త్వరగా కుళ్ళిపోసాగినాయి. ఇంతలో సాయం సమయానికి మామిడి పండ్ల వర్తకుడు గురువు నుంచి వచ్చి విషయం తెలుసుకొని బాధపడి సహాయకుని మందలించి ఈ సంఘటన గురించి తిరువణ్ణామలై ప్రజలు ఆశ్చర్యంగా ఒక 4 రోజుల పాటు చర్చించారు. మురుగన్ తిరువణ్ణామలైలో బాడుగుకు ఎద్దుల బండి తోడుకుంటూ జీవించేవారు. ఇతని ఇల్లు రైల్వే స్టేషన్కు పోయే దారిలో సాధుసత్రం వద్ద ఉండే. ఇతని తల్లి పేరు ఉన్నామలై. ఒకరోజు స్వామి మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ గ్రంథల చేత రేణు వెంట రాగా మురుగని ఇంటికి రావడం జరిగింది. ఆ సమయంలో మురుగని ఇంటిలో నిద్రించున్నారు. మురుగన్ తల్లి ఉన్నామలై స్వామి తమ ఇంటికి రావడంతో అపరిమిత ఆనందం చెంది కూర్చోమని స్వామిని ప్రార్థించింది. అప్పుడు స్వామి గంజి కావాలని కోరగా ఒక కప్పులో గంజి మజ్జిగ తీసుకుని వచ్చి స్వామికి భక్తితో సమర్పించింది. స్వామి కొన్ని గుక్కలు గంజి తాగగానే ఈలోగా ఉన్నామలై తన కుమారుడైన మురుగన్ను నిద్ర నుంచి లెబెల్కొల్పి స్వామి వద్దకు తీసుకుని వచ్చి నమస్కరింపగోరగా మురుగన్ స్వామికి నమస్కరించి క్షమించండి నిద్రపోయానని స్వామిని వేడినాడు. అప్పుడు స్వామి నవ్వుతూ బండిని తోలక ఎందుకు ఇంట్లోనే ఉంచావు అని ప్రశ్నించగా ఎండ ఎక్కువగా ఉన్నది కావున గిరాకీ చిక్కడం లేదని విచారముఖంతో చెప్పుతూ ఎద్దులకు నీళ్లు పెట్టి గిరాకీ చిక్కుతుండే ఎద్దులకు నీళ్లు పెట్టి గిరాకీ చిక్కుతుందేమో ఇప్పుడే వెళుతాను అని అన్నారు. స్వామి మురుగనుకు ప్రత్యుత్తరం ఇస్తూ ఎద్దులను బండిని అమ్మి ఈ ఊరు వదిలిపో అని అన్నారు. స్వామి ఈ మాట చెప్పిన వారం రోజుల్లో మురుగనుకు అదృష్టం తన్నుకుంటూ వచ్చింది. మద్రాసులోని చింతాద్రిపేటలో నివసించే మురుగన్ దూరపు బంధువు తన ఏకైక కుమార్తెను మురుగనుకి ఇచ్చి పెళ్లి చేయుటకు ముందుకు రాగా వారి వివాహమైంది. మురుగన్ మామగారికి 10,000 రూపాయలు విలువైన స్థిరాస్తులు ఉన్నందున మురుగన్ను తన ఇంట్లో ఇల్లరికి ఉంచుకున్నాడు. వివాహానంతరం స్వామి చెప్పిన విధంగానే మురుగన్ తన ఎద్దులను బండి నెమ్మి తన తల్లి ఉన్నామలైతో పాటు మద్రాసులో స్థిరపడాడు. ఈ విధంగా స్వామి మురుగన్ భవిష్య జీవితాన్ని గురించి ముందుగా చెప్పగా కొద్ది రోజుల్లోనే స్వామి దివ్య వాక్కు పఠించింది. నల్లని బట్టలు ధరించిన ఒక ఉత్తరాది సన్యాసి ఉత్తర భారతదేశంలో కఠిన తపస్సు చేసి ఏదో చెడ్డ కర్మ చేయడంతో శక్తి విహీనుడై దక్షిణ భారతదేశానికి వచ్చాడు. వారు తిరువణ్ణామలై గొప్ప పవిత్ర క్షేత్రమని వినడంతో అరుణగిరి కొండలోని మూలికల సహాయంతో ఇటుకరాయి పరిణామం గల బంగారు కడ్డీని చేయ సంకల్పంతో తిరువణ్ణామలై వచ్చారు. ఆ ఉత్తరాది సన్యాసి నిత్యము భిక్షాహారంతో జీవించుతూ ఆ సంకల్పం నెరవేర ప్రయత్నం చేసేవారు. ఒకరు ఆ సన్యాసి బిడ్డ ఎత్తుతూ ధ్యానస్థుడై ఉన్న శేషాద్రి స్వామిని చూస్తే ఇతను కూడా భిక్షగాడిలాగా ఉన్నారు. ఇతని వద్ద నాకు ఏమి లభించుతుంది అని అనుకుంటూ కళ్ళు మూసుకొని తన భిక్షాపాత్రను స్వామి ముందు ఉంచాడు. స్వామి జ్ఞాన దృష్టితో తన ఎదురుగా భిక్షాపాత్ర పెట్టి సన్యాసి ఉన్నాడని తెలుసుకుని తన ఎడమగాలితో భిక్షాపాత్రను ఒక తన్ను తన్నగా ఛంగని శబ్దం రాగా భిక్షపాత్రలో ఒక బంగారు మొహరి పడ్డది.
అప్పుడు ఆ సన్యాసి స్వామి మహత్యమును గురించి గుర్తించి స్వామి నమస్కరించి బంగారు చేయాలనే తన సంకల్పమును వదిలి తిరువణ్ణామలై విడిచి వెళ్ళాడు. స్వామి మహత్యమును క్రమంగా తిరువణ్ణామలై మరియు చుట్టుప్రక్కల గ్రామాల్లో వ్యాపించగా స్వామి వద్దకు నిత్యము భక్తులు రాసాగారు. వారిలో కొందరు తమ గ్రామానికి రమ్మని పొగబండి రైల్లో పోదామని స్వామిని బలవంతపెట్టారు. స్వామికి అరుణాచలం విడిచిపోవటకు ఇష్టం లేనుదని రాను అని అన్నారు. అయినను వారు స్వామిని బలవంత పెట్టడంతో పాటు రైల్వే స్టేషన్ తీసుకుని పోయి తిరువణ్ణామలై నుంచి కాట్పాడి వీళ్ళు ప్యాసింజర్ పొగబండిని ఎక్కించారు. రైలు బయలుదేరగా తిరువణ్ణామలై ఊరు దాటగానే స్వామి రైలు నుంచి దూకేశారు. రైలు ప్రయాణికులు స్వామి రైల్లో నుంచి దూచే స్వామికి దెబ్బలు తగిలి ఉంటాయని భావించి చైన్ లాగి రైలు నాపారు. రైలు డ్రైవర్ గార్డు అందరూ దిగి స్వామిని ఉచిత ప్రయాణికుడని ఆత్మహత్యా ప్రయత్నంలో భాగంగా రైలు బండి నుంచి దూకాడని భావించారు. స్వామి తరువాత స్టేషన్లో పోలీసు వారికి అప్పగించాలని రైలు డ్రైవరు గార్డు భావించి మళ్ళా బలవంతంగా స్వామిని రైలు ఎక్కించారు. రైలు డ్రైవరు రైలు నడుప ప్రయత్నించగా ఇంజిన్ స్టార్ట్ కాలేదు. ఎంతసేపు ప్రయత్నం చేసినా రైలు బయలుదేరకపోవడంతో వారికి కారణం అర్థం కాలేదు. అదే సమయంలో కాకతాళీయంగా అటువైపు వచ్చిన ఏటి మునుస్వామి పిళ్ళే అప్పాక్కం రంగప్ప రెడ్డియారు, తురింజాపురం వెంకట్రామరెడ్డియారు రైలు బండి ఆగిన విషయాన్ని విని స్వామికి నమస్కరించి స్వామి గాయాలను తుడిచినారు. వారు స్వామి ప్రఖ్యాతిని రైల్వే ఉద్యోగస్తులకు వివరించగా వారు స్వామికి నమస్కరించి తమ తప్పును మన్నింపబేడినారు. అప్పుడు స్వామి రైలు పెట్టెను తన చేత్తో తట్టి కనుసైగ పో కనుక సైగచే పో అని అనగా రైలు ఇంజిన్ స్టార్ట్ అయ్యి రైలు బయలుదేరిపోయింది. మంగళి చొక్కలింగం అనుభవాలు. చొక్కలింగం తిరువణ్ణామలలో వృత్తిరీత్యా క్షురకర్మ చేసేవారు. స్వామికి సేవలు అందించిన 1000 రెట్లుగా సద్యోఫలితం లభించునని భావించి తిరువణ్ణామలలో నివసించుతున్న మంగళి వారందరూ స్వామికి క్షౌరం చేసే అవకాశం తమకు లభించునేమో అని నిరీక్షించుతూ స్వామి కోసం వెతికేవారు. ఎవరికైనా అవకాశం లభించి స్వామికి క్షౌరం చేసిన ఎడల వారికి ఆ రోజు గాని తెల్లవారి గాని మిక్కిలి ధనము ఏదో విధంగా లభించేది. ప్రతి ఒక్కరికి స్వామి చేసే శిల్పితనము చమత్కారముల గురించి అవగాహన ఉండేది. మంగళవారిలో చుక్కలింగానికి మాత్రం స్వామివారికి క్షౌరం చేసే అవకాశాలు ఎక్కువగా లభించేవి. కొన్నిసార్లు స్వామికి ఒక ప్రక్క చెంప క్షౌరం చేయగానే చడాలన స్వామి లేచి మహారాజు మాదిరిగా వెళ్ళిపోయేవారు. ఆ వేషంతో ఒక పక్షం రోజులు వీధుల్లో స్వామి పచారం చేసేవారు. స్వామికి క్షౌరం చేసిన వారికి వస్త్రాల దుకాణదారుడు వివి కుప్పస్వామి పిళ్ళయ్య గాని, అరుణాచలేశ్వరుని ప్రధాన పూజారి చిన్న గురుకులు గాని గొప్పగా పారితోషికం ఇచ్చేవారు. ఒకరోజు స్వామి చొక్కలింగాన్ని సమీపించి క్షౌరం చేయమని కోరగా చొక్కలింగం స్వామితో మీరు మధ్యలో లేచి వెళ్ళక పూర్తిగా క్షౌరం చేయించుకుంటేనే క్షౌరం చేస్తానని అనగా స్వామి ప్రక్కనున్న కొందరు భక్తులు స్వామి ఈరోజు పూర్తిగా క్షౌరం చేయించుకుంటారండి చెయ్యి అని చొక్కలింగంతో అన్నారు. స్వామి ఆ మాటలు కట్టుబడి శిరోమండలం చేయించుకున్నారు. కానీ ఆ రోజు చొక్కలింగానికి ఎవరూ పారితోషికం ఇవ్వలేదు. ఆ రోజు సాయంత్రం చొక్కలింగానికి 5 రూపాయల నోటు దారిలో చిక్కడంతో స్వామి అనుగ్రహం వలననే అది సాధ్యమైందని సంతోషించాడు. దేవదాసి అలమేలు అమ్మాళ్ళు స్వామి అనుగ్రహించు. స్వామి ఒకనాడు ఇప్ప చెట్టు క్రింద సుఖాసీనులై ఉండగా దేవదాసి వృత్తిలో ఉన్న అలమేలు అను మహిళ స్వామి వద్దకు వచ్చి నమస్కరించగా స్వామి తన ముందు పడి ఉన్న ఎండిన చామంతి పుష్పాన్ని తీసుకొని వాసన చూచి అలమేలు తలపై వేసి వారం రోజుల్లోనే అలమేలుకు ఒక ధనవంతునితో అనుబంధం ఏర్పడగా అతని వద్ద నుంచి విశేషంగా ధన రాబడి కలిగినది. స్వామికి అన్ని వృత్తులు సమానమే. స్వామి అనుగ్రహం పొందిన వారికి ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తుల్లో ఏదో విధంగా అభివృద్ధి ధనలాభం పై పదవులు లభించేది. స్వామి అనుగ్రహాన్ని కోల్పోయిన వారికి కష్ట నష్టాలు సంభవించేవి. మద్రాసు హైకోర్టు విశ్రాంత జడ్జి దివాన్ బహదూర్ కె సుందరం శెట్టి వారి యొక్క అనుభవం. దివాన్ బహదూర్ కె సుందరం శెట్టి సేలం వాస్తవ్యం. వీరు 1909 1910 మధ్య తిరువణ్ణామలలో సబ్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయాధికారిగా పనిచేసేవారు. శెట్టి గారు స్వామివారి యోగసిద్ధిని గొప్పతనాన్ని గురించి స్నేహితుల ద్వారా విన్నారు. అప్పటి నుంచి స్వామివారిని దర్శింప తీవ్రమైన ఇచ్చ జనింప
ఇంతలో ఒకరోజు స్వామి తనంతట తానే సుందరం చెట్టి ఇంటికి రావడం జరిగింది. స్వామి రాకతో చెట్టి గారు అపరిమితానందం చెంది తన ఇష్టదైవమే స్వామి రూపంలో వచ్చినట్టు భావించి స్వామికి ఆసనమిచ్చి ఆతిథ్యం సేకరింప ప్రార్థించారు. స్వామి సుందరం శెట్టి గారి ప్రార్థనను మన్నించి భోజనానికి విస్తరి ముందు కూర్చున్నది. అన్నం వడ్డించగానే స్వామి అన్నాన్ని అటు ఇటు జల్లి భోజనం చేసింది. భోజనానంతరం చెట్టి గారు ఒక కొత్త పంచెని తెచ్చి స్వామికి సమర్పించగా స్వామి ఆ పంచెను కొట్టుకొని పెద్దగా నవ్వుతూ తన వస్త్రమును మడచి సుందరం చెట్టి గారికి అంగవస్త్రంగా భుజంపై వేసింది. తర్వాత ఆ వస్త్రాన్ని తీసి మరలా వేసి మరలా తీసి మరలా వేసి ఇట్లు పలుమార్లు చేసి చివరకు మెడ చుట్టూ వేసి చెట్టి గారింట నుండి స్వామి బయటకు వెళ్ళి 1927 సంవత్సరంలో సుందరం శెట్టి గారు దక్షిణ ఆర్కాడ్ జిల్లా ప్రధాన కేంద్రమైన కడలూరులో జిల్లా జడ్జిగా పనిచేస్తూ ఉండేవారు. శెట్టి గారు విశ్రాంతి కొరకు కొన్ని రోజులు సెలవు తీసుకొని తన స్వస్థలమైన సేలం వెళుతూ తిరువణ్ణామలలో సాధుసత్రంలో ఉన్న స్వామి దర్శించి నమస్కరించారు. ఇంతకు పూర్వం సుందరం చెట్టి గారు స్వామిని కలిసి నమస్కరించబోతే స్వామి నమస్కారములు స్వీకరించక అటు ఇటు పరిగెత్తేవారు. ఈసారి మాత్రం స్వామి చెట్టి గారు నమస్కారములు స్వీకరించి కూర్చోమని చెప్పి చెట్టి గారి చేతులపై తన చేతులు ఉంచి ఆశీర్వదిస్తూ విచిత్రమైన మార్మిక సంభాషణ చేస్తూ అతడి నుంచి వెళ్ళారు. ఈలోగా చెట్టి గారి స్వామికి నూతన వస్త్రాలు సమర్పించాలని తలచి తన సేవకుని వస్త్రాలు తెమ్మని దుకాణానికి పంపగా అతను సమయానికి రాకపోవడంతో స్వామి వెళ్ళిపోతున్నాడే అని ఆందోళన పడినారు. స్వామి సాధుసత్రం నుంచి బయలుదేరి తనకు ఎదురుగా నూతన వస్త్రాలు తెస్తూ ఉండిన సుందరం చెట్టి గారి సేవకుని వద్ద నుంచి వస్త్రాలు తీసుకొని ధరించి సుందరం చెట్టి గారిని అనుగ్రహించారు. ఆ సేవకుడు చెట్టి గారి వద్దకు వచ్చి వస్త్రాలను దారిలోనే స్వామి తీసుకొని ధరించారని చెప్పడంతో జడ్జి గారి సంతోషానికి అవధే లేదు. జడ్జి గారి సెలవులు పూర్తిగా మునిపే వారిని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి ఇవ్వడంతో స్వామి తన హస్తస్పర్శతో భక్తుని అనుగ్రహించారని చెప్పవచ్చు. సుందరం చెట్టి గారు రమణ మహర్షి భక్తులు కూడా. తొలుత రమణ మహర్షి జీవిత చరిత్ర రాసిన సేలం వస్తువులైన శ్రీ బివి నరసింహస్వామి వీరికి సహాధ్యాయి స్నేహితులు కూడా. బివి నరసింహస్వామి సెల్ఫ్ రియలైజేషన్ పేరు రాసిన రమణ మహర్షి జీవిత చరిత్రను గ్రంథానికి తొలి పలుకు సుందరం చెట్టి వ్రాయడం గమనార్హం. శ్రీ కొలమణి నారాయణ శాస్త్రి రాసిన శేషాద్రి స్వామి జీవిత చరిత్రకు తొలి పలుకు రాసే భాగ్యం బివి నరసింహస్వామికి లభించినది. శివప్రకాశ్ మొదలయ్యారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. శివప్రకాశ్ మొదలయ్యారు స్వామివారి భక్తుడు. తిరువణ్ణామలలో సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగ బాధ్యత చేసేవారు. వారికి ఆ రోజుల్లో నెలకు 70 రూపాయలు జీతం వచ్చేది. ఒకరోజు శివప్రకాశ మొదలయ్యారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఇంటికి వెళ్తూ ఉండగా స్వామి దారిలో ఎదురుపడ్డారు. అతను స్వామికి నమస్కరించగా స్వామి మొదలయ్యారుతో నీకు 10 రూపాయలు ఇస్తాను తీసుకుంటావా అని ప్రశ్నించగా మొదలయ్యారు నాపై అధికారి నాకు పదోన్నతి ఇచ్చుటకు అంగీకరించడం లేదు, హెచ్చు జీతం ఎట్లా వస్తుంది స్వామి అని చెప్పారు. అప్పుడు స్వామి మొదలయ్యారుతో పై అధికారి ఇవ్వకుండా నేను ఇచ్చేదని తీసుకో అని స్వామి మొదలయ్యారు టోపీని తన తలపై ఉంచుకొని తనపైనున్న మురికితో కూడిన ఉత్తరీయాన్ని అతని మెడపై వేసి ఆ వేషంతో ఇరువురు కలిసి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఇంటికి వెళ్ళి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి భార్య శివప్రకాశమును చూచి నీకు మంచి కాలం వచ్చినట్టు పదోన్నతి లభించుతుంది అని చెప్పగా స్వామి నవ్వుచూ అవును అవును అని తల ఊపి శివప్రకాశం వేదాంత విషయంగా స్వామిని ఏదో ప్రశ్నించి అంతటితో స్వామి దటాలను లేచి అతని తలపాకను అతనిపై ఉంచి తన ఉత్తరీయమును తీసుకొని ఇదిగో పోలీసు వారి సహవాసం కూడదని అంటారు, గుచ్చి ప్రతి విషయం తెలుసుకోవాలని ఆరాధిస్తుంటారని అంటూ వెళ్ళిపోయారు. తర్వాత 3 రోజుల్లో శివప్రకాశం గారి జీతం 70 రూపాయల నుండి 80 రూపాయలుగా దిగించేసినట్లు వార్త వచ్చింది. డిఎస్పీ గారు శివప్రకాశం మొదలయ్యారుకు పదోన్నతి ఇవ్వకూడదనే అభిప్రాయంలో ఉండగా స్వామి శివప్రకాశ మొదలయ్యారును అనుగ్రహించిన రోజే ఏఎస్పీ గారు శివప్రకాశం పక్షాన మాట్లాడి డిఎస్పీ గారిని తుముకుణ్ణి చేసి వేతనమును పెంచుడు నిర్ణయించారని తర్వాత తెలిసినది. ఒకనాడు శివప్రకాశ మొదలయ్యారు స్వామి వద్దకు రాయగా అదుగు పెద్ద అగ్ని ప్రమాదం అంటుకున్నది అని అనగా
ఆ మాట విని శివప్రకాశ మొదలయ్యారు భీతి చెందారు. మరునాడు తన కుమార్తె పట్టమ్మాள் మరణించినట్లు లలిగ్రామ్ రావడంతో శివప్రకాశ మొదలయ్యారు దుఃఖపడ్డారు. ఈ సంఘటన జరిగిన 10 రోజుల తర్వాత స్వామి శివప్రకాశ మొదలయ్యారితో ఏదీ మనది కాదు, జీవులు వారి ప్రారంభ కర్మానుసారం వారికి కేటాయించబడిన కర్తవ్యమును పూర్తి చేసుకుని మరో జన్మకు వెళుతుంటారు. కావున ఈ జన్మ మరణ చక్రం నుండి బయటపడుటకు దైవానికి శరణాగతి కావడమే ప్రతివాని కర్తవ్యం అని హితబోధ చేయగా వారు దుఃఖ విముక్తులైనారు. ఒకరోజు శివప్రకాశ మొదలయ్యారు స్వామి దర్శనానికి రాగా స్వామి అతనితో, నీకు బలాతి బల విద్య బోధిస్తాను, నేర్చుకో అని ఓం శివ శివ రామ రామ అని మంత్రాన్ని ఉపదేశించారు. ఓం శివ శివ రామ రామ, ఓం శివ శివ రామ రామ. బలవతి బల అను మంత్రము విశ్వామిత్రుడు రామునకు ఉపదేశించాడని రామాయణంలో పేర్కొనబడింది. బలాతి బల మంత్రానికి గాయత్రి మంత్రం చేసి 100 అక్షరములతో కూడిన శతాక్షరి మంత్రం సావిత్రి ఉపనిషత్తులో చెప్పబడింది. కానీ స్వామి శివప్రకాశ మొదలయ్యారుకు శతాక్షరి మంత్రమును ఉపదేశించక ఓం శివ శివ రామ రామ అని మాత్రమే ఉపదేశించారు. గురుముఖంగా వచ్చిన ఏ విద్య అయినా బలాతి బల విద్య ఏమే. జ్ఞానమూలం గురుర్మూర్తి, పూజామూలం గురుపదం, మంత్రమూలం గురు వాక్యం, మోక్షమూలం గురు కృపా. ఈ గురుమూర్తియే జ్ఞానమునకు మూలం, గురు పాదములే ప్రథమ పూజ్యం, గురు వాక్యమే సర్వమంత్రములకు మూలం, గురు కృపయే మోక్షానికి మూలము. కావున గురువాక్యము ఏదైనప్పటికీ అది మంత్రమే. వెంకటరామయ్యర్ యొక్క అనుభవం. వెంకటరామయ్యర్ డేనిష్ మిషన్ ప్రధాన పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. ఏ కారణం చేతను పై అధికారులు తాత్కాలికంగా అతన్ని పని నుండి తొలగించి 3 మాసముల జీతం ఇవ్వక నిలిపివేశారు. అధికారులలో కొందరు అతన్ని ఉద్యోగం నుండి తీసివేయ సంకల్పంతో ఉండేది. వెంకటరామయ్యర్ మాత్రం నిత్యము పాఠశాలకు వెళ్ళి కనిపించుతూ జీవనోపాధికి ఇతర పనులు ఏమీ చేయక తన పరిస్థితి ఏమోనోనని ఆందోళనతో ఉండేవారు. ఒకరోజు స్వామి భూతనారాయణ గుడి వద్ద ఉండగా వెంకటరామయ్యర్ స్వామిని చూసి తన పాదరక్షలు వదిలి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి లేచేలోగా స్వామి అతని పాదరక్ష ఒకటి తీసుకొని వెంకటరామయ్యర్ నెత్తి మీద బలంగా కొట్టింది. వెంకటరామయ్యర్ ప్రాణములు విలవెల్లాడని. అన్నీ తన మంచికే అని వెంకటరామయ్యర్ భావించి పాఠశాలకు వెళ్ళగా తన టేబుల్పై ఒక కవరు ఉండడం చూసి వెంకటరామయ్యర్ తనను ఉద్యోగం నుంచి తొలగించినారని తొలుత భావించినారు. వెంకటరామయ్యర్ భయపడుతూ కవర్ను చించి చూడగా ఆశ్చర్యము. ఉన్నతాధికారుల నుంచి తను ఉద్యోగము చేస్తున్న పాఠశాలలోనే పదోన్నతి ఇస్తూ హెడ్ మాస్టర్గా నియమించినట్లు అందుంటాను. ఉద్యోగము పోవునని భయపడిన వెంకటరామయ్యర్ పదోన్నతి ఆకాశము నుండి ఊడిపడినట్లు ఉంటుంది. స్వామి తనకు చేసిన పాదరక్ష పూజ తనకు ప్రధానోద్యోగ పదవి ఇచ్చిపెట్టిందని భావించి స్వామికి హృదయపూర్వకంగా తన కృతజ్ఞతలను ప్రార్థనతో చెప్పుకున్నాడు. వెంకటరామయ్య స్వామివారి అనుగ్రహంతో కాలక్రమేణా ఆర్థికంగా అభివృద్ధి చెంది తిరువణ్ణామలలోని సన్నిధి వీధిలో 2 అంతస్తుల మేడ ఒకటి నిర్మించుకొని ఈ గ్రంథం రాసే నాటికి ఆనందంగా జీవిస్తున్నారు. స్వామి పలు రకాలుగా భక్తులను ఉద్ధరించేవారు. ఇచ్చట భక్తుడైన ఒక అదృష్టవంతునిగా మార్చడంలో స్వామి పాదరక్షతో కొట్టి అనుగ్రహించారు. కె ఐరావతమ్మయ్యర్ వేలూరులోని మహంత్ ఆధ్వర్యంలోని తిరుపతి దేవస్థానం హై స్కూల్లో వృత్తశాస్త్రం బోధించే ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. వారికి సాధు సత్పురుషులంటే ఎనలేని ప్రేమ. శ్రీ విద్యామంత్ర దీక్ష గురువు నుండి పొందాలని వీరికి ఆశగా ఉండేది. కానీ వీరికి శ్రీ విద్యలో సిద్ధుడైన సద్గురువు లభించకపోవడంతో ఆశాభంగానికి గురి అయినారు. ఒకమారు ఐరావతమ్మయ్య రమణ మహర్షిని కావ్యకంఠ గణపతి మునిని కలవాలనే సంకల్పంతో తిరువణ్ణామలైకి వచ్చింది. ఆ రోజుల్లో గణపతి ముడి అరుణాచలంలోని ములైపాల్ తీర్థం వద్ద నివసించుతుండేది. ఐరావతమ్మయ్యర్ గణపతి మురుడి కలియుటకు ముందు ఉపాహారము సేవించాలనే సంకల్పంతో
కాఫీ హోటల్లో ప్రవేశించగా అదే సమయంలో హోటల్ యజమాని అదుగో శేషాద్రి స్వామి వస్తున్నారు, మన హోటల్కు రావచ్చును అని పెద్దగా అందరూ వినేటట్లుగా అన్నారు. అప్పటిదాకా అయ్యర్ శేషాద్రి స్వామి పేరు విన్నాడే గాని వారిని చూడలేదు. అందువలన అయ్యర్ కూడా స్వామి రాకకు ఉద్విగ్నతతో నిరీక్షించుతుండేను. స్వామి గబగబా వచ్చి తినుబండారాల ఉన్న అలమారు సమీపించి 2-3 మిఠాయి తునకలు తీసుకొని ఒకటి తన నోట్లో వేసుకొని మిగతాది ఐరావతమ్మయ్యర్ చేతిలో వేసి తినమని. ఐరావతమ్మయ్యర్ మహదానందంతో స్వామి ప్రసాదంగా ఇచ్చిన మిఠాయి తిని స్వామికి సాష్టాంగ నమస్కారం చేయగా స్వామి అచ్చటి నుండి వెడలిపోయింది. స్వామి తన్ను అనుగ్రహించడానికే హోటల్కు వచ్చారని ఐరావతమ్మయ్యర్ భావించారు. అటు విమ్మట అయ్యర్ కావ్యగంట గణపతిని కలిసి సాష్టాంగ నమస్కారం చేసింది. అప్పుడు గణపతి ముని ఆకాశం వంక చూచి తిరిగి అయ్యర్ వైపు చూస్తూ, నీకు దేవి పంచదశాక్షరీ మంత్రం ఉపదేశించుతాను, నీకు మేలు కలుగుతుంది అని మంత్రోపదేశం చేశారు. చాలా కాలం నుంచి తీరని కోరికగా మిగిలిన శ్రీ విద్యా మంత్రోపదేశం స్వామి అనుగ్రహముననే బలించిందని అయ్యర్ భావించారు. వారు తిరిగి వేలూరు రాగా కొద్ది కాలంలో ఇంక్రిమెంట్ మంజూరు చేయబడి వేతనం పెంచబడినది. దానితో స్వామి కోరిన కోరికలను తీర్చే కల్పతరువు అని రుజువైనది. వైష్ణవ పోలీస్ ఉద్యోగి స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. తిరువణ్ణామలైలో ఒక వైష్ణవుడైన పోలీసు ఇన్స్పెక్టర్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేవారు. వారికి స్వామి అంటే పరమభక్తి. ఒక రోజు అతను ఎవరు తన చేతి బెత్తంతో గద్దించుకుంటాడు. ఆ సమయానికి స్వామి అటుగా వచ్చింది. స్వామిని చూచినను అతను లక్ష్య పెట్టగా చేతి బెత్తాన్ని ఉపయోగించుతూ తన విధుల నిర్వర్తించుతూ ఉండేది. స్వామి ఇన్స్పెక్టర్ వద్దకు వచ్చి వారి చేతి బెత్తాన్ని లాక్కొని అతన్ని బెత్తముతో వీపు వెనుక 4 వడ్డించాడు. దానితో ఇన్స్పెక్టర్ నేను ఏమి అపరాధం చేసినాను అని చింతించి గజగజ వనికి స్వామి కాళ్ళపై పడి. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు వారికి పదోన్నతి లభించి వేతనాభివృద్ధితో మైసూరు సంస్థానానికి మార్చబడింది. సబ్ మెజిస్ట్రేట్ తిరిగి తన ఉద్యోగాన్ని పొందడం. సబ్ మెజిస్ట్రేట్ ఒకరికి ఉద్యోగం పోగా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు తనకు న్యాయం చేయమని విజ్ఞప్తి పంపి స్వామిని దర్శించి అనుగ్రహాన్ని పొందాలని భావించి స్వామి కోసం తిరువణ్ణామలై వచ్చి అన్వేషించసాగారు. ఇంతకు మునుపు స్వామిని చూడలేదు కావున స్వామి ఎవరు స్వయంగా గుర్తించడం అతనికి కష్టముగా ఉండగా ఒకరి సహాయం తీసుకొని 6 రోజుల పాటు స్వామి కోసం వెతికినా వారికి స్వామి ఎచ్చటున్నాడో తెలియరాలేదు. 8వ రోజు ఉదయాన్నే స్వామి అరుణాచలేశ్వరుని సన్నిధానంలో ఉన్న శివగంగ పూనేరు గట్టు నిలబడి ఉండగా సబ్ మెజిస్ట్రేట్ అతడికి రాగా స్వామి తన ఉత్తరీయమును నీటితో తడిపి ఆ మెజిస్ట్రేట్ నెత్తి మీద పిండి ఎటో వెళ్ళిపోయింది. ఎవరు నూతన వ్యక్తి హఠాత్తుగా తనపై నీటిని పిండగా ఆ సమయాన దైవానుగ్రహం ఏమో ఆ మెజిస్ట్రేట్ గారి కోపం రాలేదు. ఆశ్చర్యం, ఎవరు ఈ నూతన వ్యక్తి అని మెజిస్ట్రేట్ అనుకుంటుండగా ప్రక్కనున్న వారు ఇతనే శేషాద్రి స్వామి అన్నారు. తక్షణమే మెజిస్ట్రేట్ సంభ్రమాశ్చర్యములు తేరుకొని స్వామి వెళ్ళిన వైపు వెళ్ళి స్వామిని అనుగమింప ప్రయత్నించాడు. కానీ స్వామి వారికి దిక్కలేదు. మెజిస్ట్రేట్ తిరిగి వారి ఊరికి వెళ్ళింది. 6 రోజుల్లో వారి అప్పీలు పై అధికారులు ఆమోదించి తిరిగి ఉద్యోగం ఇచ్చారు. ఒక సాధారణ కార్మిక బాలుని స్వామి అనుగ్రహించుట. స్వామి ఒక రోజు ఎండిన మామిడి టెంకను విసిరివేయగా ఆ సమయానికి అతడనే ఉన్న 15 సంవత్సరాల వయస్సున్న ఒక బీద కార్మిక బాలుడు ఆ టెంకను తీసుకోబోతుండగా స్వామి అతన్ని మామిడి టెంకను తీసుకోవద్దని హెచ్చరించాడు. కానీ ఆ బాలుడు స్వామి మాటలు లక్ష్య పెట్టక ఆ టెంకను తీసుకునగా స్వామి ఆగ్రహంతో ఆ బాలుని గుట్టుబట్టుకుని క్రిందకు తోసి కాళ్ళతో తొక్కడం జరిగింది. అప్పుడు ఆ బాలునికి స్వల్ప గాయాలు కాగా అతను దుఃఖపడుతుండగా ఆ సమయానికి ఆ సన్నివేశం చూచిన వారు ఆ బాలుడు స్వామి మిమ్ముల అనుగ్రహించాడు కావున త్వరలో నీకు శుభం జరుగుతుందని చెప్పి ఓదార్చారు. ఒక 4 రోజుల తర్వాత వంటి మీద ధరించుటకు వస్త్రాలు లేక కేవలము గోచిపాత ధరించి జీవించినటువంటి ఆ పేద బాలునకు 15 రూపాయల నెల జీతముతో ఒక భూస్వామి వద్ద ఉద్యోగం లభించినది. అప్పటి నుంచి ఆ బాలుడు మంచి ధోవతి చొక్కా తొలపాగా చేతికి వాచి ధరించి దర్జాగా తిరిగేవాడు. స్వామి వేరువేరు వ్యక్తులను వేరువేరు విధాలుగా అనుగ్రహించి వారిని ఆనందింపజేయడం వింతగొలిపే భక్తులను అనుగ్రహించిన సంఘటనలు. స్వామి భక్తులను కొన్నిసార్లు వారు కోరుకున్న కోరికలను అనుగ్రహించి బలప్రదం చేసేవారు.
కొన్నిసార్లు భక్తులు కోరుకున్న కోరికలను తీర్చక వారికి ఏది అవసరమో అది స్వామికి తెలుసుదును కనుక దాన్ని స్వామి అనుగ్రహించేవారు. స్వామి ఎన్నడూ తనను నమ్ముకున్న భక్తులను వదిలిపెట్టలేదు. ఇతడ భక్తులంటే ఎవరు అనే ప్రశ్న రాయగలరు. శేషాద్రి స్వామి వారిని దైవస్వరూపంగా భావించి ఆరాధించిన వారు స్వామి భక్తులని చెప్పడంలో సందేహం లేదు. కొందరు శివ, విష్ణువు, శ్రీకృష్ణ, గణపతి, కుమారస్వామి, రామ, సూర్య, అంబిక మున్నగు రూపాలలో దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు. కొందరు నిర్గుణ పరమాత్మను తనలో ఉన్న ఆత్మస్వరూపంగా భావించి ఆరాధించేవారు. వారిని అందరినీ స్వామి భక్తులుగా పరిగణించేవారు. రామనామము జపించేవారు అంటే స్వామికి పరమ ప్రీతి. నాస్తికులుగా ఉండి భౌతిక వాసనలతో రాజసిక తామసిక గుణ సంసర్గము గల వారికి దగ్గరకు రానిచ్చేవారు కాదు. స్వామి తిరువణ్ణామలైలో నివసించిన సుమారు 40 సంవత్సరాల కాలంలో ఎందరూ వందల మంది భక్తులను అనుగ్రహించారు. స్వామి అనుగ్రహాన్ని పొందిన కొందరు భక్తుల అనుభవాలను ముచ్చరించుకుందాం. పివి నరసింహస్వామి. భవానీ వెంకటగిరి నరసింహయ్య తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలోని భవానీలో 1874 సంవత్సరంలో జన్మించారు. వీరు మద్రాసులో లా కోర్సు చేసి తర్వాత సేలంలో న్యాయవాది వృత్తిలో ప్రవేశించి ప్రఖ్యాత న్యాయవాదిగా పేరుగాంచారు. బ్రిటిష్ పరిపాలన 1912-20 మధ్య మద్రాసు రాష్ట్ర శాసనసభకు శాసనసభ్యునిగా ఎన్నికైనారు. జాతీయవాదిగా ఉంటూ దేశ సేవలో పాల్గొనేవారు. 1921 సంవత్సరంలో ఒకరోజు వీరి 5 మంది సంతానంలో ఒక పుత్రుడు కుమార్తె ఇంట్లో ఆడుకుంటూ బావిలో ప్రమాదవశాత్తు పడి మరణించారు. ఈ సంఘటనతో వీరికి ప్రాపంచిక జీవితం ఎడల విరక్తి కలిగి ఆధ్యాత్మిక విషయాలపై అనురక్తి కలగగా తన ఇష్టదైవమైన శ్రీరామచంద్రుడిపై భక్తి ద్విగుణీకృతమైనది. గృహ విషయాల్లో నిర్లిప్తుడుగా ఉండేవారు. ఆధ్యాత్మికోన్నతికి బివి నరసింహస్వామి శృంగేరి వెళ్ళి పీఠాధిపతి చంద్రశేఖర భారతీ స్వాముల వారిని కలియగా వారు తిరువణ్ణామలై వెళ్ళి రమణ మహర్షి వారిని కలియమని సలహా చెప్పినారు. తర్వాత నరసింహస్వామి రమణ మహర్షిని దర్శింపవలని 8 మంది ఆధ్యాత్మిక మిత్రులతో కలిసి 1924 సంవత్సరంలో తిరువణ్ణామలై వచ్చారు. ఆ సమయంలో నరసింహస్వామికి ఒక మారు శేషాద్రి స్వామిని చూసే అవకాశం లభించింది. తర్వాత వీరు రమణ మహర్షిని కలిసి సంభాషించి సేలం తిరిగి వెళ్ళారు. తిరిగి వీరు రమణాశ్రమంకు వచ్చి పల్లాకొత్తులో ఒక గదిని నిర్మించుకొని అందులో 3 సంవత్సరాల వరకు రమణ మహర్షి జీవితాంశములను సేకరించి వారి జీవిత చరిత్రను మొదటిసారిగా సెల్ఫ్ రియలైజేషన్ అనే పేర గ్రంథము రాసి ప్రచురించారు. ఆ గ్రంథము విశేష ప్రజాదరణ పొందింది. ఆ గ్రంథానికి నరసింహస్వామి తన మిత్రుడు రమణ మహర్షి శేషాద్రి స్వాముల భక్తుడైన దివాన్ బహదూర్ సుందరం చెట్టియార్ చేత ముందు మాట వ్రాయించారు. శేషాద్రి స్వామి వారి ఆశీస్సులు పొందిన తర్వాత దివాన్ బహదూర్ సుందరం చెట్టియార్ గారికి మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించడం జరిగింది. మహర్షి అనుమతితో బివి నరసింహస్వామి ఉత్తర దేశ యాత్ర చేసి చివరకు షిర్డీ వెళ్ళారు. అచ్చట సాయిబాబా బోధనలకి ఆకర్షింపబడి సాయిబాబా జీవితాంశాలను సేకరించి సాయిబాబా చరిత్రను భక్తుల అనుభవాలను రాసి గ్రంథంగా ప్రచురించారు. ఆ గ్రంథానికి కూడా దివాన్ బహదూర్ సుందరం చెట్టియారు ముందు మాట వ్రాసే భాగ్యం పొందడం విశేషం. నరసింహస్వామి సాయిబాబా బోధనలను సాయి భక్తిని దక్షిణ భారతదేశంలో విశేషంగా ప్రచారం చేసిన వారిలో ప్రథములైనారు. బివి నరసింహస్వామి శేషాద్రి స్వామి అనుగ్రహాన్ని ఏ విధంగా పొందినది స్వయంగా వారి మాటల్లోనే వింటాము. నేను అనేక సార్లు స్వామిని కలవాలని ప్రయత్నం చేసినను స్వామి నన్ను దూరంగా పెట్టేవారు. నేను దగ్గరికి వెళితే స్వామి దూరంగా వెళ్ళేవారు. దానితో స్వామితో మాట్లాడే భాగ్యం నాకు ఈ జన్మకు లేదేమో అని సందేహించాను. ఒకమారు శేషాద్రి స్వామి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందిన ఈ కులమణి నారాయణ శాస్త్రుల వారు నన్ను సేలంలో కలియగా వారితో శేషాద్రి స్వామిని కలిసి మాట్లాడే అవకాశం నాకు లేదేమో అని నా బాధను వెల్లడింపగా ఈ కులమణి నారాయణ శాస్త్రి గారు ప్రత్యుత్తరం ఇస్తూ, మీరు రామభక్తులు కదా, రామనామం చేయండి, మీ కోరిక సిద్ధించకపోదు అని చెప్పారు. శ్రీ నారాయణ శాస్త్రి సలహాపై నేను తిరువణ్ణామలై వెళ్ళి రోజు స్వామి అంగడి వీధుల్లో సంచరిస్తారు కదా, అక్కడికి రాకపోరు అనే భావంతో
అంతుబాద్రులమ్మే ఒక అంగడిలో కూర్చొని రామనామం జపం చేయుచుంటుంది. ఉన్నట్టుండి స్వామి నేను ఉన్న అంగడిలోకి వచ్చి నా ముందు నిలబడ్డారు. నేను కళ్ళు తెరిచి చూస్తానే స్వామి వేగంగా వెళ్ళిపోయారు. స్వామి పరేంగిత జ్ఞాని కనుక భక్తుడైన నారాయణ శాస్త్రి సలహాను మాటను గౌరవించి స్వామి నా వద్దకు వచ్చారని నాకు అవగాహన అయింది. అంతకు మించి నాకు స్వామితో దివ్యానుభవాలు లేవు. స్వామి ఏళ్ళ అచంచలమైన భక్తి విశ్వాసములు కలిగి ఉండక స్వామివారి జీవిత సంఘటనలు సేకరించి చరిత్రవాయ సంకల్పంతో వీలున్నప్పుడు నేను స్వామివారితో ఇతరుల అనుభవాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నందున ఇటువంటి ప్రయత్నం చేయడం నిరుపయోగమని, ఆధ్యాత్మికోన్నతి అందువలన రాదని స్వామివారి భావన అయ్యి బహుశా నన్ను దూరంగా పెట్టి ఉంటారని నేను భావించాను. నేను మొదటిసారి 1924వ సంవత్సరంలో తిరువణ్ణామలైలో స్వామివారిని దర్శించి నమస్కరించాను. అప్పుడే రమణ మహర్షిని కూడా కలిశాను. చివరిసారి 1929వ సంవత్సరంలో నేను సాధు సత్రమునకు వెళ్ళి అక్కడ స్వామిని కలిసి నమస్కరించగా వారు సంజ్ఞలతో దైవాన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థించిన అన్నియూ దైవము అనుగ్రహించునని చెప్పారు. రామభక్తుడైన పివి నరసింహస్వామిని గాక అనేక మంది రామభక్తులు స్వామిని కలిగగా వారి స్వామి ఆశీర్వదించి అనుగ్రహించారు. ఇది శ్రీ శేషాద్రి స్వామి చరితం 5వ అధ్యాయం 2వ భాగం సంపూర్ణమైనది. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.